గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు ఛాయ్ తాగేసిన ఇంకా టిఫిన్ అయితే వేయలేదు. ఫస్ట్ అయితే బాక్స్ ఇచ్చేద్దాం, టైం అయిపోతుంది. బాక్స్ చేసినాక టిఫిన్ అయితే ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది. పులిహోర, అది మ్యాంగో పులిహోర. నిన్న పులిహోర కాదు, మ్యాంగో పులిహోర అయితే. జూనోగా చూడండి ఎట్లా అనుకుందో. యాక్చువల్లీ బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చింది. పాలు తాగేదానికంటే బీట్రూట్ జ్యూస్ తాగడం, డైలీ మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ తాగడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పాలు తాగాలి, కానీ వీక్లీలో ఒకసారి తాగేసి మిగతా రోజులన్నీ బీట్రూట్ జ్యూస్ తాగితే మంచిది. బ్లడ్ వస్తుంది బాడీలో, బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. కానీ బీట్రూట్ జ్యూస్ మంచిది. కానీ బీట్రూట్ జ్యూస్ ఎప్పుడప్పుడు తాగుతుంటా. ఎప్పుడు బీట్రూట్ ఉంటే మా ఇంట్లో అప్పుడు తాగుతా. కానీ నా సజెషన్ వచ్చి బీట్రూట్ జ్యూస్ తాగండి. బీట్రూట్ ఉంటే మీ ఇంట్లో బీట్రూట్ ఉంటే పాలు బదులు బీట్రూట్ తాగండి, మంచిగా ఉంటుంది. ఫైనలీ జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాలుగు చూడండి ఎట్లయిపోయిందో. పెద్ద అయితే బయటికి వెళ్ళింది మార్నింగ్ వస్తూ అయితే పపాయ అయితే తెచ్చిండు. నేను పపాయ తినక ఎన్ని రోజులు అవుతుందంటే దగ్గర 6-7 years అవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు సెకండ్ క్లాస్లో ఏమో తిన్నా. అప్పుడు తిన్న పపాయ ఇప్పుడు తింటా. దగ్గర 10 years అయిందిలే. 10 years ఇంకా ఎక్కువనే ఉంటుంది, ఇంకా ఎక్కువనే అయింది. అప్పుడు తిన్న పపాయ ఇప్పుడు తింటున్నా. యాక్చువల్లీ పపాయ తినడం చాలా మంచిది. ఎప్పుడైనా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు అట్లాంటివి తిన్నప్పుడు బ్లడ్ సెల్స్ రికవర్ అవుతాయి మంచిగా. అప్పుడు ఎప్పుడు తింటున్నా అంటే మమ్మీకి ఇంట్లో పడదు. మమ్మీకి తింటే ఒళ్ళు నొప్పులు అట్లాంటివి వస్తుంటాయి పపాయ తింటే. అది ఎందుకో అర్థం కాదు, మమ్మీకి ఎందుకు వస్తే అర్థం కాదు. పపాయ తింటే మంచిది కానీ మమ్మీకి ఎందుకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. అందుకని ఇంట్లో తినడం మానేసిన మొత్తానికి. ఇప్పుడు పెద్ద చూసి తెచ్చిండు. చిల్లు తిన్నా అయితే తిందాం. వస్తున్నాయి అసలు, క్రేజీ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు అయితే అన్నం అయితే తింటారు. అన్నంలో పెరుగు అయితే అయిపోయింది. వెళ్ళి షాప్కి వెళ్ళి పెరుగు అయితే తెద్దాం. అంటే ఒక పెద్ద పెరుగు. ఫైనలీ పెరుగు అయితే తెచ్చిచ్చేసిన. ఆ ఇంట్లో అయితే టీవీ చూస్తారు పొద్దున్న నుంచి, సౌండ్ తగ్గట్లేదు. అందుకు మ్యాడ్ అయితే వ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఇక్కడికి వచ్చి వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది. అన్నము ఇంకా క్యాప్సికమ్. డాడీ వాళ్ళు అయితే షాప్కి అయితే వెళ్తారు. డాడీ వాళ్ళని అయితే వదిలేసి వద్దాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. టైం అయితే 4:10 అయితే అవుతుంది. యాక్చువల్లీ వ్లాగ్ ఏం అయిండదు, ఏం చేయడానికి ఈరోజు అయితే ఏం లేకుండే కాబట్టి ఏం అవ్వలేదు వ్లాగ్. చూద్దాం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమైనా అవుతుందేమో. బ్యాక్ టు ఆఫీస్. వీడియో ఇంట్లో ఉండాల్సిన ఇక్కడికి వచ్చి రికార్డ్ చేసుకున్నట్టు. యాక్చువల్లీ 4:30కే ఉండే. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ అయితే మొత్తం చేసిన. టైం వేస్ట్ అయిపోయిందని ఇంకా వీడికి వచ్చి రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్లీ టైం లేకుండా దాంట్లో స్నానం చేసుకున్నా. ఎప్పుడు రీల్స్ పడితే కూడా అసలు టైమే అనిపించదు. ఆ టైం అంటే టైమే అనిపించదు. టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది. లైఫ్లో కూడా టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. మీరు చేయాలనుకున్నది చేసేయండి, ఆపకండి. ఆపినామనుకో మళ్ళీ టైం వేస్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంటుంది. చాలా యాక్చువల్లీ ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇంట్లో అయితే ఏం రికార్డ్ చేయలేదు. ఛాయ్కి అన్నీ తాగేసి ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఫైనలీ ఆఫీస్ అయితే అయిపోయింది. ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసిన. ఏమైందిరా ప్రేమ. ఈ రోజుకైతే ఈ బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. రేపు బ్లాగ్లో మాట్లాడదాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బాయ్ గైస్.